హే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ లిప్సీ. ఇవాళ నేను మనం రెగ్యులర్గా చేసుకునే కందిపప్పుతో కాకుండా మిక్స్డ్ దాల్స్తో అయితే పప్పు చేస్తున్నానండి. ఈ పప్పుకైతే కందిపప్పు, పెసరపప్పు, మసూర్ దాల్ అండి, అదే ఎర్ర కందిపప్పు అన్నీ ఈక్వల్ ప్రపోర్షన్స్లో వేసుకోవాలి. ఈ పప్పు చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. పెసరపప్పు ఉండడం వల్ల మనకి వేడి కూడా చేయదు. పప్పుని బాగా వాష్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ వేసుకోవాలి. అందులో ఒక ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసానండి. ఇవైతే చాలా స్పైసీగా ఉన్నాయి, అందుకని నేను 2 వేసాను. స్పైస్కి తగ్గట్టు వేసుకోవచ్చు. అండ్ మీడియం సైజ్ 2 టమాటోస్ అండి. ఈ పప్పు స్పైసీగా కంటే కూడా మీడియం స్పైస్తో చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇలా టమాటోస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పప్పులో వేసేసుకోవాలి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఇలా కట్ చేసిన టమాటోస్ని మనము పప్పులో వేసుకోవాలండి. అందులోనే పసుపు కూడా వేసుకోవాలి. దీన్ని ఒక 1/2 అవర్ టు 1 అవర్ అలా ఉంచుకొని తర్వాత కుక్ చేసుకోవాలండి. చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఇలా కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. పప్పు ఎప్పుడు ఖచ్చితంగా 1/2 అవర్ టు 1 అవర్ అయినా ఖచ్చితంగా నానాలండి. ఇలా నానడం వల్ల మనకైతే త్వరగా కుక్ అయిపోతుంది. నేనైతే ప్రెషర్ కుక్ చేస్తాను కాబట్టి 3 to 4 విజిల్స్ రానిస్తానండి. ఇలా రానిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వీడియో లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోకండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడడం వల్ల మన ఛానల్ రీచ్ అయితే చాలా బాగుంటుంది. కుక్కర్ ఓపెన్ చేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని పప్పుని మెదుపుకోవాలండి. మరి సాఫ్ట్గా కూడా మెదపకూడదు. ఈ పప్పు మనకి రైస్లోకి, రోటీస్లోకి కాంబినేషన్గా బాగుంటుందండి. మీరు ఇలా మిక్స్డ్ దాల్స్తో ట్రై చేస్తారా? చేస్తే నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలా మెదుపుకున్న తర్వాత నానబెట్టిన చింతపండును ఇలా జ్యూస్ చేసుకొని పప్పులో వేసుకోవాలండి. చింతపండు మనము పప్పుతో పాటు సైమల్టేనియస్గా నానబెట్టుకోవడం వల్ల చింతపండు కూడా బాగా నానుతుంది, మనకి జ్యూస్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు పోపు పెడదామండి. ఇలా బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఇలా మెంతులు, ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వేసుకోవాలి. మెంతులు అయితే ఎప్పుడు నల్లగా మాడనివ్వకూడదండి. అలా మాడితే మనకి కర్రీ కూడా చేదుగా అయిపోతుంది. మెంతులు ఎప్పుడు మంచి కలర్లో ఉంటేనే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది. ఆయిల్ కూడా ఎప్పుడు ఓవర్ హీట్ అవ్వకూడదండి. ఇలా ఓవర్ హీట్ అయితే మనకి తాలింపు దినుసులు మాడి ఫ్లేవర్ అయితే చేంజ్ అయిపోతుంది. సో తాలింపు అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇలా ఒక ఎండుమిర్చి వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి. పోపు ఎప్పుడు మొత్తం కింద పెట్టుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని అందులోనే ఇంగువ వేసుకోవాలి. నేనైతే కరివేపాకు కూడా ఇంగువ ఇవి వేసిన తర్వాతే వేస్తానండి, ముందుగా వేయను. అలా కరివేపాకు మనము లాస్ట్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేయడం వల్ల కర్రీకి అయితే మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. ఫ్లేవరే కాకుండా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. సో పిల్లలకి చిన్నప్పటి నుండే మనము కర్రీస్లో ఉన్న కరివేపాకు పక్కన పడేయకుండా అన్నంలో పెట్టుకుని తినే అలవాటు అయితే చేయాలండి. ఇలా కాస్త కరివేపాకు వేగాక మనం రుద్దుకున్న పప్పుని అందులో వేసేసుకోవాలి. మనకి గట్టి పప్పులాగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చండి. లేదు అంటే అందులోనే కాస్త వాటర్ కలిపి వేసుకుంటే మనకు సరిపడా కన్సిస్టెన్సీలో అయితే పప్పు రెడీ అయిపోతుంది. పప్పు బాగా కలిపేసి సిమ్లో ఉంచుకొని ఒక 5 to 6 minutes అలా పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఇలా మిక్స్డ్ దాల్ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. రెసిపీ ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రుచిగా ఉన్న పప్పు అయితే రెడీ అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. Bye bye. See you all in my next videos.